నేటితో జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుంది. కాంగ్రెస్ నుంచి 7, ఎంఐఎం నుంచి 8 మంది కార్పొరేటర్లు నామినేషన్ వేయనున్నారు. దీంతో జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. కాంగ్రెస్ నుంచి బాబా ఫసీయుద్దీన్, సిఎన్ రెడ్డి, జగదీశ్వర్ గౌడ్, బానోతు సుజాత, మహాలక్ష్మి గౌడ్, పుష్ప నగేష్ ఉన్నారు. మంది ఉండనున్న స్టాండింగ్ కమిటీలో ఇరు పార్టీల ఒప్పందంతో కాంగ్రెస్ 7, ఎంఐఎం 8 మంది పోటీ చేశారు. సంఖ్యాబలం లేదని స్టాండింగ్ కమిటీ ఎన్నికకు దూరంగా ఉండాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేసిన 2 కార్పొరేటర్లు కూడా సంఖ్యాబలం లేకపోవడంతో నామినేషన్లు విత్డ్రా చేసుకునే ఆలోచనలో ఉన్నారు. జీహెచ్ఎంసీ స్టాండింగ్ ఎన్నికల కమిటీకి సంబంధించిన గడువు ముగిసింది. ఎంఐఎం నుంచి 8 మంది కార్పొరేటర్ల నామినేషన్ ఏకగ్రీవం కాబోతోంది. స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జీహెచ్ఎంసీకి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల నామినేషన్ల పర్వం ఇవాళతో ముగియనుంది. సో ఇప్పటికే మొత్తం 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులకు నామినేషన్లకు సంబంధించి ఇప్పటికే ఇటు కాంగ్రెస్ నుంచి 7 నామినేషన్లు వేశారు. ఇక ఎంఐఎం నుంచి 8 మంది నామినేషన్లు కాసేపట్లో వేయనున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి కూడా గత 3 రోజుల క్రితము 2 కార్పొరేటర్లు నామినేషన్ వేసినటువంటి పరిస్థితి. బట్ సంఖ్యాబలం లేకపోవడంతో ఇప్పటికే ఇటు బీజేపీకి సంబంధించినటువంటి 41 మంది కార్పొరేటర్లు ఉన్నప్పటికీ కూడా వారు నామినేషన్లు వేయడానికి వెనుకడుగు వేశారు. సో ఈ నేపథ్యంలో స్టాండింగ్ కమిటీ ఎన్నిక నుంచి బీజేపీ కార్పొరేటర్లు వైదొలిగిన పరిస్థితి. ఇక బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కార్పొరేటర్లు 2 వేశారు. సో వారు ఏదైతే నామినేషన్లు విత్డ్రా చేసుకునేటటువంటి అవకాశం ఉంది. సో ఇదే కనుక జరిగితే మాత్రము ఎలాంటి ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగనున్నాయని చెప్పవచ్చు. సో జీహెచ్ఎంసీలో మొత్తం 150 మంది కార్పొరేటర్లు ఉంటే అందులో 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులను ప్రతి ఏడాది కూడా ఎన్నుకుంటారు. సో జీహెచ్ఎంసీలో పాలనా పరంగా కానివ్వండి, ఏదైతే కార్యక్రమాలకు సంబంధించి జీహెచ్ఎంసీలో కొత్త ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనుకున్నా కూడా మేయర్, డిప్యూటీ మేయర్ తర్వాత కూడా ఈ 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎంతో కీలకమని చెప్పవచ్చు. గడిచిన 10 ఏళ్ల వ్యవధిలో ఇప్పటి వరకు జీహెచ్ఎంసీలో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు అనేవి జరగలేదు. ప్రతిసారి కూడా ఎన్నికలు ఏకగ్రీవంగా జరుగుతూ వస్తున్నాయి. బట్ ఈసారి కొంత ఏదైతే బీజేపీ, బీఆర్ఎస్ సంఖ్యాబలం కొంత ఎక్కువగా ఉండడం కానివ్వండి, కొంతమంది కార్పొరేటర్లు కాంగ్రెస్ లోకి రావడము, మేయర్, డిప్యూటీ మేయర్ పార్టీ మారడం, ఇదంతా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఈసారి జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు అయితే చాలా రసవత్తరంగా ఉంటాయని అనుకున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ మాత్రము ఏదైతే వేసినటువంటి 2 కార్పొరేటర్లు నామినేషన్ ఎవరైతే వేశారో వారు కూడా ఏదైతే నామినేషన్లను విత్డ్రా చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇదే కనుక జరిగితే ఎలాంటి ఎన్నిక లేకుండానే పూర్తిగా జీహెచ్ఎంసీ కౌన్సిల్ సంబంధించినటువంటి ఏదైతే స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగేటటువంటి అవకాశం ఉంది. సో ఇప్పటి వరకు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి 7 కార్పొరేటర్లు బాబా ఫసీయుద్దీన్, సి నారాయణ రెడ్డి, అదేవిధంగా మహాలక్ష్మి, బొంతు శ్రీదేవి, అదేవిధంగా జగదీశ్వర్ గౌడ్, మొత్తం కూడా దాదాపు 7 కార్పొరేటర్లు నామినేషన్ వేశారు. బీఆర్ఎస్ కి సంబంధించి 2 కార్పొరేటర్లు నామినేషన్ గతంలో వేశారు. సో వారైతే ఈ రేపటిలోపు నామినేషన్ విత్డ్రా చేసుకునేటటువంటి అవకాశం ఉంది. సో ఇందులో మనం ప్రధానంగా ఒక విషయం చూడొచ్చు. ఏదైతే స్టాండింగ్ కమిటీ ఎన్నికలో ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు 2 పార్టీలు కలిసేసి ముందుకు వెళ్తున్నాయి. సో అందులో భాగంగానే ఎంఐఎం, కాంగ్రెస్ ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి 8 మంది కార్పొరేటర్లు ఏదైతే స్టాండింగ్ కమిటీలో ఎంఐఎం కి సంబంధించినటువంటి వారు ఉంటున్నారు. ఇక 7 కాంగ్రెస్ కి సంబంధించినటువంటి వారు ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే నేటితో నామినేషన్ల పర్వము ముగుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు మాత్రము ఏకగ్రీవం అయ్యేటటువంటి అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ నుమాన్.